సహజమైన నటనతో మలయాళ చిత్రసీమలో చక్కని కథానాయికగా పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్. ఆమె టాలెంట్ను గుర్తిస్తూ టాలీవుడ్ కూడా ఆమెకు ఎన్నో అవకాశాలిచ్చింది. సున్నితమైన హావభావాలను అలవోకగా పలికించే సృజనాత్మకత నిత్యా మీనన్ సొంతం. భిన్న విభిన్న భావోద్వేగాలను అద్భుతంగా రక్తికట్టించే నటీమణి. జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ సరసన మెప్పించింది. రీసెంట్ గా భీమలా నాయక్లో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. దాంతో ఆమె ఎవరితోనో లవ్ లో పడిపోయిందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నదని, అందుకు ఏర్పాట్లలో బిజీగా ఉందని పుకార్లు షికార్లు చేసేసాయి. ఇక సినిమాలకు గుడ్ బై చెబుతోందంటూ పలు వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ కథనాలను ధృవీకరించడంతో నిజంగానే పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. ఈ అంశాలపై పూర్తి క్లారిటీ ఇచ్చింది నిత్యా మీనన్. ఇవన్నీ ఒట్టి పుకార్లని కొట్టిపారేసింది. నేను ఎవరి లవలో లేను, పెళ్లి చేసుకోలేదు, ఏడాది కాలంగా సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉన్నాను, రీసెంట్ గా నా చీలమండకు గాయమైంది, విశ్రాంతి తీసుకుంటున్నాను అంటూ తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది నిత్యా మీనన్.